హలో అండి, వీడియోలో క్యారెక్టర్ సెట్ ఆఫ్ సి ప్రోగ్రామ్ చూద్దాం. మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయండి. అంటే మనం ఇక్కడ సి కానీ C++ కానీ జావా కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కూడా కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఇక్కడ సి ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సి ప్రోగ్రాంలో కూడా కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏమంటున్నాం, క్యారెక్టర్ సెట్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటున్నాం. సెట్ అంటే ఏంటి? సెట్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ కదా. ఇక్కడ మరి క్యారెక్టర్ సెట్ అంటున్నాం అంటే ఆ గ్రూప్లో ఏమేమి ఉండొచ్చు అంటే ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, డిజిట్స్ అంటే న్యూమరల్స్ ఉండొచ్చు, అలానే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. వీటన్నిటిని కలిపి కూడా ఏమంటామంటే క్యారెక్టర్ సెట్ అంటాం. ఓకే, మరి ఈ క్యారెక్టర్ సెట్ ఆఫ్ సి ప్రోగ్రాంలో యూజ్ చేసేవి ఏంటి అంటే ఆల్ఫాబెట్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వచ్చి ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటి? ఏబిసిడీలు కదా. ఆల్ఫాబెట్స్ అంటే వీటిలో మనం అప్పర్ కేస్ లెటర్స్ని యూజ్ చేస్తాము, అలానే లోవర్ కేస్ లెటర్స్ని కూడా యూజ్ చేస్తాము. ఓకే, అప్పర్ కేస్ లెటర్స్ అంటే ఏంటి? క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. అలానే లోవర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. అంటే మనం సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు అప్పర్ కేస్ లెటర్స్ అంటే క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు ఇలా యూజ్ చేస్తాము. అలానే లోవర్ కేస్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్ని ఏ నుంచి జెడ్ వరకు కూడా యూజ్ చేస్తాము. నెక్స్ట్ న్యూమరల్స్ ఆర్ డిజిట్స్ ఆర్ న్యూమరల్స్. ఓకే, డిజిట్స్ అంటే ఏంటంటే 0 to 9. ఈ డిజిట్స్కి వచ్చి ఏం యూజ్ చేస్తామంటే 0 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్ని యూజ్ చేస్తాం. అంటే 0, 1, 2, 3 అలా అప్ టు ఎంత వరకు 9 వరకు యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే మనం ఏమేమి ఉంటాయి? స్పెషల్ క్యారెక్టర్స్ ఈక్వల్ టు ఉంటుంది, డాట్. ఓకే, డాట్ ఆర్ పీరియడ్ అంటామండి సి లాంగ్వేజ్లో. నెక్స్ట్ ఇలా కామా, ఇది నేను అన్నీ కలిపి రాయకుండా ఇలా పెడుతున్నాను అండి. ఈక్వల్ టు, డాట్, కాలన్, సెమీకాలన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ప్లస్, మైనస్, అండర్ స్కోర్ అంటే ఇప్పుడు A_B అంటాం కదా, ఇదనమాట అండర్ స్కోర్. ఇంకేం యూజ్ చేస్తాము అంటే /, ఫార్వర్డ్ స్లాష్ ఉన్నాయి కదా. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇది, బ్యాక్వర్డ్ స్లాష్ అంటే ఇలా వేస్తాం. నెక్స్ట్ ఇలా ఉంది చూసారా, ఇది స్టార్ మార్కర్ ఇంటూ అంటున్నాం. దీన్నే మనం ఏమంటాము అంటే యాస్ట్రిస్క్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇదేది మనం డాక్యుమెంటేషన్ ఉంది కదా, డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫార్వర్డ్ స్లాష్ ఈ యాస్ట్రిస్క్తో స్టార్ట్ అయ్యి అలానే యాస్ట్రిస్క్ బ్యాక్వర్డ్ స్లాష్తో ఎండ్ అవుతుంది అని చెప్పాను కదండి, ఇది యాస్ట్రిస్క్. అలానే అండ్ సింబల్ ఉంది కదా, మనం జనరల్గా ఏమంటాం అండ్ అంటాం, బట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దాన్ని యాంప్రసెండ్ అంటాం. ఓకే, యాంప్రసెండ్. ఇంకా క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇలా ఉంది అంటే టిల్డ్ అంటామండి. ఇలా ఉంది అంటే టిల్డ్ అంటాం దాన్ని. నెక్స్ట్ ఇలా ఉంటేనేమో క్యారెట్ అంటాము. నెక్స్ట్ ఇలా ఉంటేనేమో వర్టికల్ బార్ అంటాం. ఓకే, ఇదేమో వర్టికల్ బార్. నెక్స్ట్ హ్యాష్, ఇది మెయిన్ కదా, మన ప్రతి ఒక్క సి ప్రోగ్రాంలో ఫస్ట్ అసలు వాడేదే మనం ఇది. హ్యాష్ ఇంక్లూడ్ అని స్టార్ట్ చేస్తాం కదా, హ్యాష్. నెక్స్ట్ ఇలా స్ట్రైట్ లైన్ తీసి ఇక్కడ డాట్ పెట్టాము అంటే దాన్ని ఎక్సలరేషన్ మార్క్ అంటాం. ఓకే, ఎక్సలరేషన్ మార్క్ ఇది. నెక్స్ట్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇవేమో స్క్వేర్ బ్రాకెట్స్ అంటాం. నెక్స్ట్ ఇవేమో కర్లీ బ్రాకెట్స్ అంటాం, ఇవేమో రౌండ్ బ్రాకెట్స్ అంటాం. ఇవన్నీ మీకు తెలిసినయే, బట్ మన సి లాంగ్వేజ్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ఈ క్యారెక్టర్ సెట్లో ఎస్కేప్ సీక్వెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎస్కేప్ సీక్వెన్స్. దీన్నే మనం ఏమంటామంటే వైట్ స్పేసెస్ అంటామండి. ఓకే, ఈ ఎస్కేప్ సీక్వెన్స్ ఆర్ వైట్ స్పేసెస్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే ద ఎస్కేప్ సీక్వెన్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్లో యూజ్ చేస్తాము. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్లు ఉన్నాయి కదా. స్కాన్ఎఫ్ అనేది ఏమవుతుంది? స్కాన్ఎఫ్ ఇస్ ద ఇన్పుట్ ఫంక్షన్, ప్రింట్ఎఫ్ అనేదేమో అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. ఈ ఎస్కేప్ సీక్వెన్సెస్ ఆర్ వైట్ స్పేసెస్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. ఇంకా ఈ ఎస్కేప్ సీక్వెన్స్ గురించి ఏం చెప్పొచ్చు అంటే /తో ఒక ఆల్ఫాబెట్ని కంబైన్ చేసినప్పుడు సి ప్రోగ్రామ్ అనేది దాన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే ఒక సింగిల్ క్యారెక్టర్గా కన్సిడర్ చేస్తుంది. ఓకే, / ఈజ్ కంబైన్డ్ విత్ ఆల్ఫాబెట్, దే ఆర్ ట్రీటెడ్ యాజ్ సింగిల్ క్యారెక్టర్. ఇది కదా, ఇది /, ఇది మీకు ఫార్వర్డ్ స్లాష్ అండి, ఇది /.
ఈ బ్యాక్ స్లాష్తో ఒక ఆల్ఫాబెట్ని కంబైన్ చేసినప్పుడు ఈ కంపైలర్ అనేది అంటే సి ప్రోగ్రామ్ అనేది ఎలా ట్రీట్ చేస్తుంది అంటే దాన్ని అంతా కలిపి ఒక సింగిల్ క్యారెక్టర్గానే ట్రీట్ చేస్తుంది. అంటే ఇప్పుడు బ్యాక్ స్లాష్ ఉంది, ఇక్కడ ఎన్ అని రాశాను అంటే ఇది మొత్తం కలిపి ఒక క్యారెక్టరే. దీనికి ఏంటి అంటే ఈ ఫంక్షన్ ఏంటి అంటే న్యూ లైన్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ స్లాష్ ఇక్కడ టీ అని రాశాను అనుకోండి, ఇది మొత్తం కలిపి ఒక క్యారెక్టరే. ఈ క్యారెక్టర్కి ఫంక్షన్ ఏంటి అంటే హారిజాంటల్ ట్యాబ్. నెక్స్ట్ బ్యాక్ స్లాష్ వి అని రాసామనుకోండి, వర్టికల్ ట్యాబ్. నెక్స్ట్ బ్యాక్ స్లాష్ బి అని రాస్తే బ్యాక్ స్పేస్. ఓకే, అంటే ఈ ఎస్కేప్ సీక్వెన్స్లో బ్యాక్ స్లాష్తో ఆల్ఫాబెట్ని కంబైన్ చేసినప్పుడు ఈ సి ప్రోగ్రామ్ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్గానే కన్సిడర్ చేస్తుంది. అంటే ఇదొక క్యారెక్టర్ కాదు, ఇది మొత్తం కలిపి ఒక క్యారెక్టర్గా ట్రీట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద క్యారెక్టర్ సెట్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.